న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం వివిధ దేశాల కథలు కూడా చెప్పుకుంటుంటాం కదండి, చైనా కథలు అట్లా ఇట్లా. సో ఏదన్నా వేరే దేశం కథ చెప్పండి అండి. రష్యా జానపద గాథ చెప్తాం. ఓకే. ఈ రష్యన్ స్టోరీస్ బాగుంటాయి జయ, భలే సరదాగా ఉంటాయి. చిన్నప్పుడు దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకాలు బోల్డ్ అని చదివే వాళ్ళని. చిన్న మట్టి ఇళ్ళని అవని ఇవని బోల్డ్ పేర్లు తమాషాగా ఉంటాయి వాళ్ళవి. బాగుంటాయి కథలు. పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంటుంది, సరదాగా వినొచ్చు హాయిగా. తప్పకుండాను. ఏమిటో నాకు పిల్లల కథలు చదవటం కూడా ఇష్టమే జయ. బేసిక్ గా కథలు ఇష్టం అంతే అంతే. పూర్వం అట రష్యా దేశంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు పల్లెటూరులో. పెద్ద అన్నయ్యలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చిన్నవాడు కొంచెం వెర్రివెంగళాయిగా ఉండేవాడు, మొండివాడు కూడా. వాడి పేరు ఎమేలియుష్కా, ఎమేలియా అనుకో, ఎమేలియుష్కా వాడి పేరు. అయితే వాడు బద్ధకంగా ఏ పని చేయకుండా, చెప్పిన మాట వినకుండా అలా ఉండేవాడు. బాగా చలికాలం అట. సంవత్సరంలో ఒక 6 నెలలు పిచ్చ చలి ఉండి బయటంతా మంచు, గందరగోళంగా ఉంటుంది. వీళ్ళకి ఆ ఇళ్లలో అలా పొయ్యిలు వెలుగుతుంటాయి. మనం ఇంగ్లీష్ సినిమాల్లో వాటిల్లో చూస్తాం, ఒక ఇది ఉండి భగభగా అది మండుతూ ఉంటుంది. అప్పుడు ఇల్లు వెచ్చగా ఉంటుంది. ఈ రష్యాలో కూడా అంతేట. దీనికి పక్క నుంచి ఇలా ఈ పొయ్యి ఉండి పక్కన ఇట్లా ఒక గట్టులాగా ఉండి పొగపోవటానికి ఒకటి ఉంటుంది. ఈ కుర్రాడు ఈ పొయ్యి తాలూకు పైగట్టు మీద పడుకునేవాడు, ఎందుకంటే వెచ్చగా ఉంటుందని. అక్కడే కూర్చునేవాడు. మిగిలిన ఎక్కడికైనా వెళ్తే చలేస్తుంది, కోట్లు వేసుకోవాలి. ఆ కోట్లు అవి పాత కోట్లన్నీ చిరిగిపోయి అవి ఉండేవి. వెచ్చగా ఉంటుందని పొయ్యి తీనే అంటారు. పొయ్యి తీనే దాని పేరు, తిన్నే అనమాట, ఒక గట్టు. దాని మీద కూర్చుని ఉండేవాడు. అయితే ఈ అన్నయ్యలు ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఏం చెప్పారంటే, ఎమ్మెల్యే వదిన వాళ్ళ మాట విను, మేము బజార్ వెళ్తున్నాం, వేరే ఊరు వెళ్తున్నాం, నీకు ఎర్రటి జుబ్బా ఒకటి తెస్తాం, కోట్ ఒకటి తెస్తాం, మంచి మంచి వస్తువులు పట్టుకొస్తాము, చెప్పిన మాట వినాలి, వదిన వాళ్ళు చెప్పిన మాట విను విను అని పదే పదే చెప్పారు. చెబితే సరే వింటానులే అన్నాడు. అన్నయ్యలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ వదిన గారులు ఇద్దరు ఈ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారు. ఈ వదిన గారులు అన్నారు, నీళ్లు లేవు బొత్తిగా, ఎమ్మెల్యే నీళ్లు పట్టుకురా అని బతిమలాడారు. అయితే ఏమన్నాడు, అబ్బా ఈ పొయ్యితని మించి నేను దిగలేను, నా వల్ల కాదన్నాడు. అంటే వాళ్ళిద్దరు, మీ అన్నయ్య వచ్చాక చెప్తాము, నువ్వు కనుక ఇది చేసావంటే నీకు అవేవో వండి పెడతాం, వేపుడు కూర చేసి పెడతాం, మంచినీళ్ళు పట్టుకురా అన్నారు. సరే వీడు ఏం చేశాడు, పాత బుర్నిష్ కోటు అని రాస్తారు, ఓ పాత కోటు ఉంది వాడి దగ్గర. ఆ కోటు వేసుకుని పెద్ద పెద్ద బూట్లు తొడుక్కుని మంచినీళ్ళకి 2 బాల్చీలు గుచ్చుకుని దిగి వెళ్ళాడు. చలి ఎటాగో పోయి ఆ కోనేరు లాంటిది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాడు. అది లోపల కొంచెం వెచ్చగానే ఉంటుంది, నీళ్లు కరిగి ఉంటాయి. అదేంటంటే ఈ కోనేరు లాగా ఉండి చిన్న చిన్న వీటిలాగా ఉన్నాయన్నమాట. అంటే దిగి వెళ్ళడానికి వీలుగా. వీడు ఆ నీళ్ళ దాకా వెళ్తుంటే ఒక చిన్న కంతలాగా ఒకటి కనపడుతుంది, గొయ్యిలాగా. వీడికి ఆ కంతలోంచి ఒక పెద్ద చేప ఒకటి కనపడింది, పెద్దగా ఉంది అంతా. వీడు ఏం చేశాడు, అలాగా చెయ్యి కంతలోకి పెట్టి ఆ నీళ్ళ మీదకి టక్కి నా చేపను పట్టేసుకున్నాడు. పట్టుకునేసరికి ఆ చేప గిల 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 కొట్టేసుకుంది. వదిలే నన్ను వదిలేయండి మనుషుల భాషలో. అమ్మా ఎందుకు వదిలేస్తాను, మా వదినలు ఏవో కూరలు చేసి పెడతామన్నారు, నేను పట్టుకెళ్తే చక్కగా కమ్మటి పులుసు వండుకు పెడతారు, కరకరలాడే వేపుడు చేసి పెడతారు, 2 కూరలు వస్తాయి, 2 రోజులు హాయిగా తినచ్చు, నేను వదిలిపెట్టను అన్నాడు. అనేసరికల్లా బతిమలాడింది చేప, నన్ను వదిలే, నీకు కావలసినవన్నీ చేస్తా నేను, నువ్వు ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం అను, నువ్వు ఏ పని అడిగినా జరిగిపోతుంది. అంటే ఆశ్చర్యపోయాడు. అలా జరుగుతుందా? నిజంగా అన్నాడు. అక్షరాలా జరుగుతుంది. మత్స్యమిత్రుడి ఆనతితోటి నా కోరిక మేరకి నువ్వు ఏం కావాలంటే అది. మత్స్యమిత్రుడు నా పేరు చెప్పు, నువ్వు ఏదనుకుంటే అది అయిపోతుంది. అంటే వీడికి నవ్వొచ్చింది. చేప చెప్తుంది అది నిజమా, అలా జరుగుతుందా? సరే అది గిలగిల్లాడిపోతుందని వదిలిపెట్టాక అటు ఇటు చూశాడు. వీడు 2 బాల్చీలు పట్టుకెళ్ళాడు కదా, ఏది అడిగినా జరుగుతుందో లేదో చూద్దాం అనుకున్నాడు. అనుకుని ఓ బాల్చీలు మత్స్యమిత్రుడి ఆనతి మీరకి నా కోరిక మేరకి మీరే నీళ్ళల్లోకి మునిగి 2 బకెట్లు నీళ్ళు నింపుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోని చూద్దాం అన్నాడు. ఈ బాల్చీలకు 2టికి కాళ్ళు వచ్చినాయి, టకాటకా దిగేసాయి. ఫుల్గా నింపుకునే నీళ్ళు నిండా బాల్చీలు చక్కగా అడుగులు వేసుకుంటూ 2 బాల్చీలు నడవటం మొదలుపెట్టే బకెట్లు. వాటి వెనకాల ఈయలు వేసుకుంటూ ఎమ్మెల్యే కూడా ఇంటికి వచ్చాడు. జనాలంతా చూస్తున్నారు, ఏమిటి బకెట్లు ఇట్టా వస్తున్నాయి, ఆశ్చర్యంగా ఉంది.
2 బకెట్లు ఒక్క చుక్క కూడా తొణక్కండా 2 వెళ్ళిపోయి ఇంట్లోకి వాళ్ళ వదిన గారులు చూస్తూనే ఉన్నారు. ఈ 2 బకెట్లు వెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు పోసుకునేందుకు ఒక టబ్బు లాంటిది ఒకటి ఉంది, ఒక కూజా లాంటిది. చక్కగా లేచి పైకి కూజాల్లోకి ఇట్లా వంచి నీళ్ళన్నీ వంచేసి తర్వాత దిగేసి యథాస్థానం ఎక్కడ అవి ఉంటాయో రోజు ఆ బాల్తీలు పోయి అక్కడ కూర్చుని ఆశ్చర్యం, వదినలు ఆశ్చర్యపోయారు. ఏమిట్రా ఇది అన్నది, ఇది ఒక మాయమంత్రం లేండి మీకు తెలియదు అన్నాడు. పోయి మళ్ళీ పోయి ఎక్కి పడుకున్నాడు. వదిన గారులు ఇద్దరు టీ పెట్టారు, బిస్కెట్లు కేక్ ఏదో చేశారు, పెట్టారు, తిన్నాడు. తిన్నాక వీళ్ళు చెప్పారు, ఎమ్మెల్యే మీ అన్నయ్యలు ఇవాళ సాయంత్రానికి వచ్చేలాగా లేరు, మనకేమో పొయ్యిలోకి కట్టెలు కావాలి, కట్టెలు లేనిదే కుదరదు, రేపటికి కూర లేదు, పులుసు లేదు, సూపు లేదు, వెళ్ళి కట్టెలు కొట్టుకురావా అన్నారు. అనగానే ఎమ్మెల్యే అన్నాడు, బాబోయ్ చలి నా వల్ల కాదు అంటే వాళ్ళు బతుములాడారు. మీ అన్నయ్యలు వచ్చేసి చెప్తామన్నారు, నువ్వు వేడి రాగానే క్యాబేజీ సూపు వేడి సూప్ చేసి పెడతాం, పట్రా అన్నారు. సరే వీడు దిగాడు బయటికి, మళ్ళీ కోటు వేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు. కోటు బూట్లు వేసుకున్నాక వీడికి తట్టింది, ఇందాక బాల్చీలు వచ్చాయే ఇప్పుడు ఎందుకు రావు అని చెప్పి ఓ రంపం, ఒక ఏమంటారు గొడ్డలి, ఓ తాడు ఎక్కన్నారు, మత్స్యమిత్రుడి ఆనతోటి నా కోరిక మేరకి స్లే ఎక్కండి వెళ్ళిపోదాం మనం అన్నాడు. లోపల నుంచి గొడ్డలి, రంపము, ఓ పెద్ద తాడు టకటక నడుచుకుంటూ పోయి బయట స్లే అని ఉంటుంది, ఈ మంచులో నడిచే బండి, ఆ స్లేకి స్లెడ్జ్ అంటారు. అవును, దానికి గుర్రం కట్టాలి. ఇప్పుడు గుర్రాన్ని పిలవాల, పోయి ఆ స్లే మీద కూర్చుని, స్లే మత్స్యమిత్రుడి ఆనతి మేరకి నా కోరిక మేరకి మనం కట్టెలు కొట్టాలి, పద వెళ్ళిపోదాం, ఆక మేఘాల మీద వెళ్ళాలి అంతే అన్నాడు. గుర్రం అక్కడే నుంచుంది, స్లే బండి మాత్రం నడిచేయటం మొదలుపెట్టాడు. దీనికి 2 కర్రలు ఉంటాయి. అవి ఏం చేస్తారంటే ఆ 2 కర్రలు, ఒక తాడు కట్టి కర్రలు ఉంటాయి. ఈ గుర్రాన్ని కట్టాక ఆ తాడుని ఇటు వెనక్కి లాగి ఆ గుర్రం కదలకుండా బిగించాలి. వీడు అవి బిగించల, అవి 2 ఇట బయటికి వేళ్లాడుతున్నాయి. తాడు ఒక ఇంతంత కర్రలు. ఇప్పుడు బండి వెళ్తూ ఉంటే ఈ కర్రలు గాల్లో పరిగెడుతూ ఉండవు, ఎదురుకుండా వచ్చిన వాడిని పటాపటా కొట్టేస్తాయి కదా. ఇక బండి పరిగెత్తడం మొదలుపెట్టింది. జనమంతా నిర్ఘాంతపరిచేసారు, మంచు రేగిపోతోంది. బండి ఎట్టా వెళ్తోంది, గుర్రం ఏది, దాంట్లో కూర్చుని కనపడుతున్నాడు ఎమ్మెల్యే. అక్కడి నుంచి ఇప్పుడు 2 కర్రలు ఉన్నాయా, వచ్చిన వాళ్ళని ఎడాబెడా లాగేసి కొట్టేసి లాగేసినాయి. అవి బండి ఆగదు, అందరూ మీద పడి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, అది ఆగల. అక్కడ ఏదో సంత జరుగుతోంది, సంతలో సగం మందిని కొట్టినాయి ఈ కర్రలు. అది ఆ సంత మీదగానే వెళ్తుంది, వీడు బండి ఆపట్లేదు, అది ఆగదు, మంత్రం మీద పోతోందిగా. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అది. జనాలంతా వెయిట్ చేస్తున్నారు వీడు మళ్ళీ తిరిగి రావటానికి. వీడు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టే దగ్గర ఆగి, రంప మంచి ఎండిన చెట్టు చూసి కొయ్యి, గొడ్డలి నువ్వు పేళ్ళు కట్టు, తాడు నువ్వు వాటిని కట్టే అన్నాడు. ఈ మొత్తం ఈ రంపం పరిగెత్తుకుంటూ పోయింది, ఒక పెద్ద చెట్టుని అడుగు నుంచి కోసేసింది. గొడ్డలి టపా ముక్కలు కొట్టేసింది. ఈ తాడేమో అన్ని ముక్కల్ని కొట్టేసింది, కట్టింది తాడు పెట్టి. కట్టంగానే ఓ కట్టెలు చక్కగా స్లే బండిలో వచ్చి కూర్చోండి అన్నాడు. కట్టెలు మొత్తం నడుచుకుంటూ వచ్చి స్లే బండిలో కూర్చుని మళ్ళీ బండి ఎక్కాడు, ఇంటికి వెళ్ళిపోదామన్నాడు. మళ్ళీ మంత్రం చదివాడు, స్లే బండి మళ్ళీ వెనక్కి తిరిగింది. జనాలంతా వాడి మీద పడి పట్టుకోవటానికి యథాశక్తి ప్రయత్నం చేశారు. ఈసారి ఏం చేశాడు, ఇందాక కర్రలు అందరికీ తగిలినాయిగా, కర్రలు లోపల పెట్టేశాడు. ఆ కోలలు ఎవరికి తగల్లా, కానీ బండి మీద బండెడు కట్టెలు ఉన్నాయి, పెద్ద చెట్టు, మొత్తం చెట్టు స్లే బండి మీద ఉంది. ఆశ్చర్యపోయాడు, 10 రోజులు కూడా బయటికి వెళ్ళక్కర్లా, ఈ కట్టెలు 10 రోజులకు వస్తాయి, వీళ్ళకి తిండికి కట్టెలు కావాలి, ఈ ఇంట్లో వెచ్చగా ఉండటానికి కావాలి. తీసుకుపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. బండి అక్కడ వదిలేశాడు, కట్టెలు వాటి దారిన అవి కూర్చున్నాయి, రంపము గొడ్డలేదు వాటి దారిన అవి లోపలికి వెళ్ళిపోయినాయి. వదిలేక ఆశ్చర్యంగా ఏమిట్రా నాయన ఈ గోలు ఏమిట్రా అంటే, అబ్బా క్యాబేజీ పులుసు అన్నారుగా, వేడివేడిగా సూపు కాచివ్వండి అంటే సూపు కాచి ఇచ్చారు, తాగేసి తిని మీద ఎక్కాడు. ఈ ఊళ్ళో ఉందన్న కొంతమంది జనం వెళ్ళి పై ఊళ్ళో ఉన్న రాజుగారికి కబురు చేశారు, ఇక్కడ ఒకడు ఉన్నాడు పొగరుబోతు ఎమ్మెల్యే, వాడు ఇష్టం చేసి పారేస్తున్నాడు, వాడు గుర్రం కట్టకుండానే స్లే బండి నడుస్తోంది, వాడి సంగతి చూడాలని. రాజుగారు ఏం చేశాడు, ఏమిటో వాడి సంగతి చూద్దామని ఒక అధికారిని పంపించాడు. ఆయన వచ్చి పద అని ఎమ్మెల్యే అని పిలిచాడు. పిలిచేసరికల్లా నేను రానన్నాడు. ఎందుకు రావు, సైనికులు తీసుకొచ్చారు నిన్ను వీడి చేస్తారని ఆయన సైనికుల్ని పిలిచాడు. పిలిచేసరికి ఎమ్మెల్యే ఏమన్నాడు, మత్స్యమిత్రుడి ఆనతోటి నా కోరిక మేరకి ఈయనకు సన్మానం చేయండి అని ఈ తలుపుకి అటు ఇటు నిలబెట్టిన ఒక చీపురికి ఒక దుడ్డుకర్రకే చెప్పాడు. చీపురు దుడ్డుకర్ర చితకొట్టు వదిలిపెట్టినాయి ఆ వచ్చిన అధికారిని. ఆయన నగరానికి వెళ్ళే వరకు తరిమినాయి.
తరిమితే ఆయన చెప్పాడు, వాడు సామాన్యుడు కాదు, వాడు ఏదో చదువుతాడు, వాడు చదవంగానే చీపురొచ్చి కొట్టింది, కర్రొచ్చి కొట్టింది, మంత్రాలు ఉన్నాయి వాడి దగ్గర, తెలివిగా ఎవరినైనా పంపించండి అన్నారు. ఒక దళవాయి ఉన్నాడు, వాడికి జీతం తక్కువ, ఉద్యోగం చిన్నది, తెలివి మాత్రం అఖండుడు, వాడిని పంపారు. వాడిని పంపితే వాడు వచ్చి, ఎమ్మెల్యే నువ్వు బంగారు కొండపోయి, నీలాంటి వాడివి నువ్వేనోయ్, నువ్వు రావాల్సిందేనోయ్ అని పిలిస్తే వీడేమన్నాడు, అబ్బాయి చలి, ఈ కోటేమో చిరిగిపోయింది, వాడికి కోటు తెప్పించుకుందాం అలాంటివి ఏం తట్టల, అంత తెలివి గలవాడు కాదు, వాడి తెలివి అదో రకం, వెంగళాయ అంటారు వాడిని, వెంగళాయ వాడి పేరే అది. ఈ పొయ్యి తీన మీద పడుకున్నాడుగా, ఓ పొయ్యి తీన మీద ఉన్నాడు వాడు, ఆ గట్టు మీద ఉన్నాడు. చక్కగా రాజుగారింటికి వెళ్ళి వచ్చేద్దాం పద, నన్ను తీసుకెళ్ళు, వేరే చోటకి దిగితే నాకు వేడిగా ఉండదని మత్స్యమిత్రుడి ఆనతో నా కోరిక ప్రకారం నువ్వే నన్ను తీసుకెళ్లాలంటే, ఆ ఇంట్లోపల చక్కగా అలికి తయారు చేయబడిన ఆ పొయ్యి తీనె ఆ ఇంటిని వదిలిపెట్టి తీనె ఊడిపోయి ఈ ఇంట్లో ఇంచి బయటికి రోడ్డు మీద పరిగెత్తింది అది. ఈ అధికారి ఏం చేశాడు, అధికారి నువ్వు పో నేను వస్తానన్నాడు. ఆయన గుర్రం